ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు కట్ అవుతుందో తెలియని కరెంటు కోతలతో జనం నానా తిప్పలు పడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు కరెంటు కోతలు పెట్టడంతో రైతాంగంతో పాటు అన్ని రంగాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక రాష్ట్రంలో ఎండ దంచేస్తోంది. జూన్ సగం పూర్తయినా ఇంకా తొలకరి పలకరించలేదు. దీంతో కరెంటు వినియోగం పెరిగింది. డిమాండ్ సప్లైలో ఉన్న వ్యత్యాసం వల్లే కరెంటు కష్టాలొచ్చాయంటున్నారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో 70 మిలియన్ల విద్యుత్ డిమాండ్ ఉండగా 61 మిలియన్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో వారం రోజులుగా పవర్ సప్లైపై ప్రభావం పడింది. ఆసుపత్రుల నుంచి ఫ్యాక్టరీలు, రైతులు అందరూ తిప్పలు పడుతున్నారు. సాధారణ జనం కూడా కరెంటు లేక ఉక్కపోతతో తిప్పలు పడుతున్నారు. డిమాండ్కి తగ్గట్లు సప్లై కావాలంటే మరో వారం పడుతుందని చెబుతున్నారు ఇంజనీర్లు. ఇమ్మీడియట్గా సీమాంధ్రాలోనూ తెలంగాణలో కూడా అవసరాల రీత్యా పెరుగుతున్న లోడుకు తగ్గట్టుగా జనరేషన్ ప్లాంట్లు ఎరెక్షన్స్ వేసుకోవాల్సిన బాధ్యత మాత్రం తెలంగాణ ప్రభుత్వం మీద ఎక్కువగా ఉంది. ఇవాళ ఒక 3000 మెగావాట్లు ఇవాళకి ఇవాళ అవసరం అంటే 20% ఎక్సెస్ చూసుకున్నా సరే దాదాపు 4000 మెగావాట్లకు మనం ఎరెక్షన్ చేసుకున్నట్టయితే ఆ రోజు అవసరాలకు తగ్గట్టుగా అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంది. బొగ్గు స్టాక్ లేకపోవడం కూడా మరో కారణం అంటున్నారు విద్యుత్ జేఏసీ నేతలు. స్టాక్ లేని ప్రభావం రాష్ట్రంతో పాటు ఏపీ పైన ఉందని చెబుతున్నారు. ఏ రోజుకా రోజు ఉత్పత్తి చేసి విద్యుత్ తయారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. రైల్వే శాఖ నిర్లక్ష్యం కారణంగా దిగుమతి తగ్గి కరెంటు కోతలు పెరిగాయంటున్నారు. ప్రధాన కేంద్రాల్లో విజయవాడ థర్మల్ స్టేషన్, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు ఒక 1 డే కన్నా ఎక్కువ స్టోరేజ్ లేదు. దీంతో ఉత్పత్తి అనేది పెద్ద ఎత్తున పడిపోయింది. దీనికి ప్రధానమైన కారణము రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దిగా అధిక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైల్వే శాఖతోటి కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే రావాల్సిన బొగ్గు మిగతా వాళ్లకు పోవడం అనేది జరుగుతుంది. మరో వారం రోజుల పాటు కరెంటు కోతలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. విద్యుత్ వినియోగం తగ్గిస్తే తప్ప తిప్పలు తప్పవంటున్నారు.